హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 1175 ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాం గైస్. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఈ చాప్టర్లో లోకి డెవిల్ ఫ్రూట్ని, ఆ డెవిల్ ఫ్రూట్ పవర్స్ని రివీల్ చేయడం చూస్తాం. అలాగే సాంజీ అండ్ జోరో ఫైట్, లోకి అండ్ లూఫీ కలిసి ఫైట్ చేయడం, అలాగే గబాన్, జోరో లాంటి షాంక్స్ మధ్య ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూస్తాం. ఇక ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఎల్బా లెజెండ్ అయిన గాడ్ ఆఫ్ వార్ వర్సెస్ నీకా ఏన్షియంట్ బ్యాటిల్ని ఓడా రివీల్ చేశాడు. అయితే సమ్మర్స్ని డిఫీట్ చేయడానికి నీకా ఆ గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్తో టీమప్ అవుతాడు. ఇలా ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి ఏ నచ్చిందో ఏ నచ్చలేదో చెప్తే ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి గైస్. దానివల్ల నా వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి నీడ్ హాగ్. ఇది లోకేష్ డెవిల్ ఫ్రూట్ నేమ్. ఇక చాప్టర్ స్టార్ట్ అయ్యేది లూఫీ లెఫ్టినెంట్ మ్యాన్ సాంజీ తన డియాబుల్ చాంపియన్ యూజ్ చేసి ఒకే ఒక కిక్తో సమ్మర్ స్టోన్స్ని బ్రేక్ చేసి రాబిన్ని సేవ్ చేస్తాడు. అలాగే తన పక్కన ఊసాప్, నామి, జింబే కూడా ఉంటారు. రాబిన్ ఫ్రీ అవ్వడం చూసి చాలా ఎగ్జైట్ అయిపోతారు. ఇక రాబిన్ సాంజీ తనని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే జింబే సమ్మర్స్ వీక్నెస్ని ఫైండ్ అవుట్ చేసి రివీల్ చేస్తాడు. చూస్తుంటే ఆ థోన్స్ ఎక్స్ట్రీమ్ హీట్ని హ్యాండిల్ చేయలేకపోయింది, థ్యాంక్ గాడ్ అని అంటాడు. అప్పుడే రాబిన్ ఇది సెలబ్రేషన్ చేసుకోవడానికి టైం కాదు, ఎల్బాలో పిల్లలు జైన్స్ అందరూ డేంజర్లో ఉన్నారని చెప్తుంది. అప్పుడే సాంజీకి దూరం నుంచి ఒక గర్జన వినిపిస్తుంది. అలాగే పవర్ఫుల్ ఆకిని సెన్స్ చేసి ఆ డైరెక్షన్లోకి తిరిగి చూస్తాడు. అలాగే తనతో పాటు జింబే, నామి, ఊసాప్ అండ్ రాబిన్ అందరూ తిరిగి చూస్తే ఒక పెద్ద జైన్ షాడో కనపడుతుంది. దాంతోపాటు ఏమేమి మాస్టర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక కట్ చేస్తే వెస్ట్ విలేజ్లో లోకి డ్రాగన్ ఫామ్ మీద ఉన్న చిల్డ్రన్స్ అందరూ ఏడుస్తూ ఉంటారు. అయితే అందులో ఒక కిడ్, ప్లీజ్ మా పేరెంట్స్ని అలాగే అదర్స్ని కూడా సేవ్ చేయండి. మా మీద థోన్స్ ఉన్నాయి కదా, అవి మా పేరెంట్స్కి కూర్చుకొని ఇంజరీ అయ్యారు. మా అమ్మ చనిపోతుంది, ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటాడు. బట్ అక్కడ ఉన్న ఓ అమ్మాయి జరూల్, రోడ్ వాళ్ళు ఏమీ చేయలేక హోప్లెస్గా వాళ్ళని చూస్తూ ఉంటారు. అప్పుడే కింద ఉన్న కొంతమంది చైన్స్ హేలోకి ఇప్పుడు విలేజ్ చాలా డేంజర్లో ఉంది, చిల్డ్రన్స్ అందరినీ సేఫ్ ప్లేస్లోకి తీసుకొని వెళ్ళమని చెప్తారు. కానీ లోకి మీరు చెప్తే నేను చేయాలా, మేము విలేజ్లోకి వస్తుంటే నా పర్మిషన్ లేకుండా వాళ్ళు నా బ్యాగ్లోకి ఎక్కారని చెప్పి తన మీద నుంచి అందరినీ దిగమని చెప్తాడు. అప్పుడే లూఫీకి జోరో కనిపిస్తే జోరోని పిలుస్తూ ఉంటాడు. ఇంకో పక్క జరూల్ చిల్డ్రన్స్ అందరూ సేఫ్గా ఉన్నారని ఎల్బాలో ఉన్న ప్రజలందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు. అది విని సాంజీ గ్రూప్, జైన్స్ ఇక హార్షెస్గా ఎవరూ లేరని అందరూ రిలీఫ్ అవుతారు. ఇక జోరో లూఫీతో ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది, ఈ డ్రాగన్ లోకినేనా అని అంటే అవును నువ్వు చెప్పింది నిజమే, ఈ డ్రాగన్ లోకినే, ఈ ప్లేస్లో నువ్వు ఉన్నావు కాబట్టి సేఫ్గా ఉంటుంది కదా అని అంటాడు. దానికి జోరో ఖచ్చితంగా, అలాగే నువ్వు ఆల్రెడీ జైంట్ ఫామ్లో ఉన్నావు కాబట్టి చిల్డ్రన్స్ టీమ్స్ నుంచి వచ్చిన ఎంఎంఎం మాస్టర్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు కదా. ఇక్కడ ఎల్బాని డిస్ట్రాయ్ చేసింది ఆ ఎంఎంఎం మాస్టర్స్ అని చెప్తాడు. దానికి లూఫీ సరేని అంటాడు. అప్పుడే లూఫీకి అలాగే కొంతమంది జైన్స్కి సడన్గా ఒక సౌండ్ వినపడుతుంది. అది విని ఆకాశం నుంచి ఏదో పడినట్టు ఉందని అనుకుంటారు. అలాగే ఒక జైంట్ సమ్మర్స్ తారును చూపించి చిల్డ్రన్స్ ఇన్సైడ్లోకి వెళ్ళింది ఇవే అని చెప్తాడు. అప్పుడే సమ్మర్స్ మీరు ఎస్కేప్ అవడానికి ట్రై చేయొద్దండి, యూ ఈడియట్స్, మీరు నా నుంచి ఎస్కేప్ అయ్యి సర్వైవ్ అవ్వగలరని అనుకుంటున్నారా? నాకు మళ్ళీ ఆ హార్ట్ టచింగ్ బ్యాక్ స్టోరీ కావాలి, కానీ ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే నాకు ఇది వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ఇది నా తప్పేం కాదు. ఇక మేము ప్లాన్ చేసినట్టే జైంటికేస్ని హోలీ ల్యాండ్కి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ చావు బ్రతుకులో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఫినిష్ చేయాలని డిసైడ్ చేసుకొని ట్రిపుల్ బ్యారల్ తార్న టెక్నిక్ని యూజ్ చేసి పేరెంట్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ కొలాన్ సమ్మర్స్ వాళ్ళ మదర్ని కిల్ చేయకుండా తనకి అడ్డం వచ్చి నువ్వు అనుకున్నది అస్సలు జరగదు, ఈసారి నేను మా అమ్మని సేవ్ చేసుకుంటా అని చెప్తాడు. అది చూసి కిడ్స్ అందరూ సేమ్ కొలాన్ చేసినట్టే వాళ్ళ పేరెంట్స్కి అడ్డంగా నిలబడిపోతారు. దానికి సమ్మర్స్ ఎంజాయ్ చేస్తూ మ్యాన్ ఇది చూడడానికి చాలా బాగుంది, ఇక ఫైనల్లీ నాకు మిషన్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది, ఇప్పుడు నేను మీ అందరినీ కిల్ చేయబోతున్నా, దానికి నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అయితే ఫస్ట్ ఎవరిని కిల్ చేయాలి, మీ ఫేస్లోని ధైర్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇక గుడ్ బై చెప్పేయండి అని చెప్పి అందరి మీద థాన్స్తో అటాక్ చేస్తాడు. అది రిప్లై చూసి కొలాన్ని పక్కకు తప్పుకోమని చెప్తుంది. బట్ కొలాన్ తనని పట్టించుకోకుండా నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్తాడు. ఇక థాన్స్ కిడ్డీ మీదకి వస్తూ ఉంటాయి. ఇక ఫైనల్లీ ఫేస్ దగ్గరికి రాగానే జోరో జంప్ చేసి తన 3 స్వాట్ స్టైల్ని యూజ్ చేసి బ్లాక్ చేయడం చూసుకోవచ్చు. అది లూఫీ చూసి స్మైల్ చేస్తూ మా జోరో అంటే అది, నేను ఎప్పుడూ కూడా జోరో మీద డౌట్ పడలేదని కాంప్లిమెంట్ చేస్తాడు. అయితే సమ్మర్స్ జోరో తన అటాక్ని స్టాప్ చేయడం చూసి షాక్ అయిపోయి నా అటాక్ని స్టాప్ చేసింది ఎవరు అని అంటాడు. అప్పుడు లూఫీ తను ఎవరో మీకు తెలియాలా, తను నా క్రూమేట్, తన పేరు జోరో, అది ఎప్పటికీ మర్చిపోద్దని చెప్పి హ్యాండ్తో ఒక లైట్నింగ్ థండర్ని తీసుకొని బూవింగ్ డాన్తో రిఫిల్ అనే ఒక కొత్త టెక్నిక్తో సమ్మర్ మీద అటాక్ చేస్తాడు. దాంతో సమ్మర్స్ థోన్స్ ముక్కలు అయిపోవడం చూస్తాం. అలాగే సమ్మర్స్ ఆ అటాక్ని తీసుకోవడం వల్ల తన నోట్లో ఉన్న 32 పళ్ళు ఊడిపోతాయి. అలాగే తన మిడిగుడ్లు కూడా బయటికి రావడం చూసుకోవచ్చు. దాంతో కిడ్స్కి ఉన్న థాన్స్ ఫైనల్లీ బ్రేక్ అయిపోయి కిడ్స్ ఫ్రీ అవుతారు. కానీ రీప్లే ఫైనల్లీ నేను లూఫీ వైట్ ఫామ్ని చూసా, తను సేమ్ నీకలా ఉన్నాడు, తనే వారియర్ ఆఫ్ లిబరేషన్ అని నేను బిలీవ్ చేస్తున్నా అని చెప్పి తన కాన్షియస్ని లాస్ అయిపోతుంది. అది సమ్మర్స్ విని అసలు నీక ఎవరు,
అది నిజం కాదు, అది జస్ట్ ఒక కట్టుకథ మాత్రమే చెప్తాడు. ఇక లోకి డ్రాగన్ ఫామ్ని కొంతమంది జైన్స్ చూసే అది నీ డాగ్, మనల్ని సేవ్ చేసింది ఇదేని అంటారు. ఇక లోకి ఇక నుంచి వెళ్ళడానికి టైం అయిందని చెప్పి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అయితే చేపర్ ఆ డ్రాగన్ని చూసి అది ఎవరని అడుగుతుంది. దానికి గబ్బాన్ అది ఖచ్చితంగా లోకి అయి ఉంటాడు. తను డ్రాగన్ ఫామ్లో ఉండడం లోకిని ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్తాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్లో ఎల్బా ట్రెజర్ అంటే ఏంటని గబాన్ జెరుల్తో అంటాడు. దానికి జెరుల్ అదొక ఫర్బిడెన్ డెవిల్ ఫ్రూట్, దాని పేరు వచ్చి డ్రాగన్ నోమి. అదొక మిథికల్ జోన్ మోడల్ నీడ్ హాగ్. అయితే ఆ డెవిల్ ఫ్రూట్ని ఎవరైతే తింటారో వాళ్ళు వరల్డ్లోనే లార్జెస్ట్ డ్రాగన్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతారు. కానీ ఇక్కడ డ్రాగన్ సైజు వచ్చి ఎవరైతే డెవిల్ ఫ్రూట్ని తింటారో ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ జెయింట్ వచ్చి ఒక నార్మల్ హ్యూమన్ కన్నా చాలా పెద్దగా ఉంటాడు. కానీ ఏన్షియంట్ జెయింట్ నార్మల్ జెయింట్ కన్నా ఇంకా పెద్దగా ఉంటాడు. ఎంత లార్జెస్ట్ పర్సన్ ఈ డెవిల్ ఫ్రూట్ని తింటాడో అంత పొటెన్షియల్ బయటికి వస్తుంది. ఎప్పుడైతే బ్లాక్ డ్రాగన్ తన మ్యాక్సిమం సైజ్కి రీచ్ అవుతుందో అప్పుడు లైట్నింగ్ స్పిట్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ డ్రాగన్ పెద్దగా గ్రో అయ్యి ఆకాశంలోకి ఎగిరినప్పుడు పౌలు రాత్రిగా చేంజ్ అవుతుందని విన్నానని చెప్తాడు. దానికి షాంక్స్ ఈ డెవిల్ ఫ్రూట్ వల్ల చాలా డేంజర్ అని ఎవరు కూడా తినకుండా చూసారని అంటాడు. దానికి జెరుల్ అదేం కాదు, ఒకవేళ ఆ డెవిల్ ఫ్రూట్ని ఎవరైనా తినడానికి ట్రై చేస్తే ఒక గార్డియన్ హ్యామర్, దాన్ని ర్యాగ్నిర్ అంటారు, అది డెవిల్ ఫ్రూట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఎల్బాలో గాడ్ ఆఫ్ వార్ అనే ఒక లెజెండ్ గురించి ఉంది. తనే ఆ గార్డియన్ హ్యామర్ అయిన ర్యాగ్నిర్ని ముందు యూజ్ చేస్తుంది. ఆ గాడ్ ఆఫ్ వార్ అయిన లెజెండ్ గ్రేట్ డ్రాగన్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి గాడ్ ఆఫ్ సన్కి అగెనెస్ట్గా ఫైట్ చేసేవాడు. అది పక్కన పెడితే తనకు ఒక లాయల్ సబార్డినేట్ ఉండేవాడు. తన పేరు వచ్చే రటాటోస్కార్ ది ఫ్రాస్ట్ స్క్విరెల్. ఇక లాస్ట్కి ఆ ఉడత తన మాస్టర్ని లాస్ అవ్వడం వల్ల అది హ్యామర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఇప్పుడు ఆ ఉడత తన మాస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉందని వాళ్ళకి జెరుల్ చెప్పిన మొత్తం స్టోరీని గబాన్ చేపర్కి చెప్పి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇక్కడ ర్యాగ్నిర్ చాలా ఇయర్స్గా ఆ డెవిల్ ఫ్రూట్కి గార్డియన్గా ఉండి ఫైనల్లీ తన మాస్టర్గా లోకిని చూస్ చేసుకుందని అనుకుంటాడు. ఇక డ్రాగన్ ఫామ్లో ఉన్న లోకిని అలాగే తన ముందర ఏమేమి మాస్టర్స్ ఉండడం చూసుకోవచ్చు. ఇక లోకి తన ముందర ఉన్న డ్రాగన్ ఫామ్తో లైట్నింగ్ని యూజ్ చేసి తన ముందర ఉన్న ఏమేమి మాస్టర్స్ మీద అటాక్ చేస్తాడు. దాంతో మాస్టర్స్ అన్ని డాష్ అయిపోవడం చూస్తాం. అలాగే ఏమో తన ఓన్ ఐస్తో అదంతా వచ్చేసి తను చాలా ఇయర్స్ నుంచి ఈ నిడాగ్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు. నిడాగ్ ఇది కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే ఉందన్నట్టుంది. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ఇక్కడ లూఫీ వచ్చి నీకా, అలాగే గాడ్ ఆఫ్ వార్ వచ్చి లోకి, అలాగే ఏమో ఈ గాడ్ ఆఫ్ వార్ కోసము చాలా ప్లేస్లో సెర్చ్ చేసినట్టు ఉంది. అయితే 800 ఇయర్స్ ముందు జాయ్బాయ్ ఎరాలో ఒక గ్రేట్ వార్ జరిగిందని మనందరికీ తెలుసు. అందులో నీకా వచ్చి జాయ్బాయ్ అని కూడా తెలుసు. అయితే గాడ్ ఆఫ్ వార్ గురించి తెలియదు. అలాగే తనని ఈము కంట్రోల్లోకి తీసుకుందా లేదా తన ఓన్గా తనే వరల్డ్ గవర్నమెంట్ కోసం వర్క్ చేశాడో తెలియదు. ఇక నెక్స్ట్ చాప్టర్లో ఈమో అండ్ గాడ్ ఆఫ్ వార్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, తన పాస్ట్ ఇలా ఏన్షియంట్ హిస్టరీ గురించి నెక్స్ట్ చాప్టర్లో రివీల్ చేస్తారేమో చూద్దాం. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.